పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు ఆరోగ్యశ్రీ, పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేలా ఫీజు రియంబర్స్మెంట్ వంటి విప్లవాత్మక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా ఆయన పాలన సాగిందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమానికి ఆయన చేసిన సేవల కారణంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా కంట్రోల్ రూమ్ సెంటర్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 108 అంబులెన్స్, 104 వైద్య సేవలు, జలయజ్ఞం వంటి పథకాలు కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపాయని కొనియాడారు. పేద ప్రజల కోసం నిరంతరం ఆలోచించిన నాయకుడిగా వైఎస్ఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధనే తమ లక్ష్యమని, వైఎస్ఆర్ చూపిన సంక్షేమ పాలన ప్రతి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని నాయకులు స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్న విగ్రహానికి ఘనంగా కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జోగి రమేష్ గారు, మల్లాది విష్ణు గారు, రాయన భాగ్యలక్ష్మి గారు, శైలజారెడ్డి గారు, పుణ్యశీల గారు, రాంబాబు గారు, ఆసిఫ్ గారు, ఓసుమోదీన్ గారు, ముఖ్యంగా మా ఎమ్మెల్సీ గారు, మా దుర్గ గారు, అదేవిధంగా అందరూ కూడా పెద్దలు రావడం కూడా జరిగింది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గనక ఈ రాష్ట్రానికి 2004లో ముఖ్యమంత్రి కాకపోతే గనక ఫీజు రియంబర్స్మెంట్ ఉండేదా, ఆరోగ్యశ్రీ ఉండేదా, రైతులకి ఉచిత కరెంట్ ఉండేదా, సంక్షేమ పథకాలు అనే కనీసం అర్థమైన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండేదా అని చెప్పని మనందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే పాదయాత్ర చేసిన తర్వాత ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ప్రజలకి ఏది మేలు చేస్తే మంచిది అని చెప్పని ఆ రోజు పేదవారి కోసం ఆరోగ్యశ్రీ కానివ్వండి, పిల్లల చదువుకి ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి, రైతులకి ఉచిత కరెంట్ కానివ్వండి, ఉచిత గృహాలు కానివ్వండి, ప్రతి ఒక్క పథకానికి కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పటికీ ఓన్లీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. కానీ ఈ రోజు కొన్ని కోట్ల మంది గుండెల్లో చిరస్థాయికి నిలిచిపోయే విధంగా కార్యక్రమాలు చేశాడు. కొంతమంది చెప్తున్నారు పాపి చిరావిలాగా, మేము 15 ఏళ్ళు చేసాం, 14 ఏళ్ళు చేసాం, రాష్ట్రంలో దేశంలో నేనే నెంబర్ 1 అని చెప్పని. వాళ్ళకి ఏదైనా ఒక పథకం పేరు చెప్పని చెప్పండి, వాళ్ళ దాంతో వచ్చిన పథకం పేరు చెప్పని చెప్పండి. కానీ అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లల నుంచి అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, ఆరోగ్యశ్రీని మరింత అభివృద్ధి చేయడం కానివ్వండి, అదేవిధంగా మహిళలకి 45 ఏళ్ళు దాటి ప్రతి మహిళకి చేయూత కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మళ్ళీ కొనసాగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఈ పథకాలు అమలు చేయాలన్నా, ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నడవాలన్నా గానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే రాజశేఖర రెడ్డి గారి యొక్క స్వర్ణయుగం వస్తుందని చెప్పని తెలియపరచుకుంటే ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటాను. ఈరోజు పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు కంట్రోల్ రూమ్ దగ్గర విగ్రహానికి ఘనమైనటువంటి నివాళులు తెలియజేశాం. నిజంగా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఉంటే ఈ రోజున 2 రాష్ట్రాలు విడిపోయేటువంటి కావు. అయినప్పటికీ కూడా మరి ఈరోజు జరిగేటువంటి పరిపాలన చూస్తూ ఉంటే నిజంగా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఏవైతే ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, ఏదైతే 2 రూపాయలకే కిలో బియ్యం అవ్వచ్చు, లేకపోతే ఏదైతే ఇళ్ళు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వచ్చు, అలాగే రూపాయి డాక్టర్గా నిజంగా ఆరోగ్యశ్రీ సేవలు అనేటువంటిది ప్రతి ఒక్క పేదవాడు కూడా ఈ రోజున
ధైర్యంగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉంది ఆ రోజు అనేటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్తూ మరి ఇవాళ కూడా స్మరించుకుంటున్నారంటే మరి ఆయన యొక్క గొప్పతనమే ప్రజలకు మంచి చేయాలనేటువంటి తపన తాపత్రయంతో ప్రభుత్వాలు నడిచినాయి. కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అలాంటిది ఏమీ లేకోకుండా ఇష్టానుసారంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలన జరుపుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తూ మరి రాజశేఖర రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులు కూడా తెలియజేస్తాం.